హాయ్ అండి, చూడండి నేనైతే పొద్దున్న ఇవ్వండి చపాతీలు అయితే చేశాను మార్నింగ్. సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ చేస్తున్నాను అనమాట మా పిల్లల కోసం. సో ఏంటి చపాతీలు స్నాక్స్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడండి. చూడండి ముందుగా నేను కళాయి అయితే పెట్టాను, గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసాను. సో ఆయిల్ మరగడానికి టైం పడుతుంది, సో కాబట్టి మీకు కొంచెం హైలో పెట్టుకున్నాం. నేనైతే సిజర్ అయితే తీసుకున్నానండి. సో ఇలా ఉన్న చపాతీని చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట అండి. చపాతీలు కట్ చేసుకోవాలండి, చేతులతో అయితే ఇరపొద్దు. వాటిని ఇలా కటింగ్ చేయడం వల్ల సో బాగుంటుంది. వేపుకున్నప్పుడు కూడా మనకి చాలా బాగా వేగుతాయి అన్నమాట. అంటే మార్నింగ్ అయితే నేను పిల్లలకి చపాతీ చేశానండి టిఫిన్. సో వాళ్ళు అయితే ఇప్పుడు స్నాక్ చేయమ్మా అన్నారు, అందుకు నేను చేస్తున్నాను అన్నమాట. చూడండి ఇంట్లో మిగిలిన చపాతీలు పొద్దున్న మనం చేసుకునేటప్పుడు సాయంత్రం కంపల్సరీ మిగులుతాయి. వాటిని మీరు మాత్రం వేస్ట్ చేయకండి. ఇలా కూడా చేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో పెట్టాను, మీరు ఆయిల్లో కంపల్సరీ పెట్టుకోండి, సిమ్లో పెట్టద్దు. ఆయిల్లో పెట్టిన తర్వాత చపాతీ ముక్కల్ని ఇలాగా వేపుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే మెత్తగా ఉంటే కొంచెం సేపు ఆగాలి మనం. నేనైతే చపాతీ ముక్కలు వేసాను. ఒక 10 నిమిషాలు మనం ఇలా వేగిన తర్వాత ఇలా ఇదంతా వేగిన తర్వాత తీసుకోవాలన్నమాట అండి. ఈ మాత్రం రంగు రావాలి. వేగేటప్పుడు రంగును కూడా చూసుకోండి, అటు మాడకూడదు. మంచిగా తీసుకోవాలన్నమాట. ఈవినింగ్ మాటలు మా పిల్లలకి నేను డైలీ కాదండి, ఎప్పుడు చపాతీ చేస్తే అప్పుడు కోసం చేసి పెడతాను. బాగుంటాయి 6 కింద. మా వారికి కూడా చాలా ఇష్టం. చూడండి ఇలాగా చేసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలన్నమాట. ఫైనల్ గా అయితే అయిపోయిందండి. నేను తీసిన తర్వాత ప్లాస్టిక్ ప్లేట్లో అయితే వేసుకోకూడదు, స్టీల్ ప్లేట్లో చేసుకోవాలి. సో నేను గ్యాస్ ఆపేసాను. చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సో ఇందులో అయితే నేను సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం కారం కూడా అనమాట. సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఒకసారి సాల్ట్ మనకు తగినంత, అంటే తగినంత కారం మాత్రం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. సో నేనైతే కారం కూడా వేసాను వేడిగా తీసిన వెంటనే. సో ఇది అయితే చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వేడివేడిగా మన ఇంట్లో ఉన్న సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను స్నాక్స్ అయితే ఓన్లీ చపాతీతోనే ఈ చిప్స్ తయారు చేశానండి. చూడండి ఈ విధంగా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంట్లో ఖచ్చితంగా ఏమైనా పొటాటో చిప్స్ కానీ పకోడీ కానీ చాలా ట్రై చేసి ఉంటారు, కానీ ఈ విధంగా కూడా చపాతీలు ట్రై చేయండి. చపాతీల ద్వారా కూడా మనం చిప్స్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట.